ఎక్కడెక్కడైతే నువ్వు అన్నం పెట్టినావో అక్కడ మొత్తం గుమ్మడికాయలు పెట్టు, ఇక్కడ పెట్టు, మొత్తం 10 ఉన్నాయి. అర్థమైందా? అయిందమ్మా లేవండి అది బల నాగవల్లి జగరత్నం సంబంగులాస్పదపుష్పైరభిరభిలం సంహృతం సాచారం సమస్త్రం ఇదం పూర్ణాహునిం భోగి. ఓం యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మాత్రే నమః. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శీతలాదేవి సమేత బొడ్రాయి ప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ రోజుతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. సోమవారం, మంగళవారం, బుధవారం, ఈరోజు బుధవారంతో ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. గ్రామ ప్రజలు, గ్రామ పాలకవర్గము, గ్రామ సర్పంచ్ గారు జంగిటి ప్రకాష్ గారు ఎంతో సహకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా పూర్తి చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జంగిటి ప్రకాష్ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు మొదటి రోజు గోపూజ, గణపతి పూజ కార్యక్రమంతో మొదలుకొని చాలా చోట్ల అగ్నిమథనం అనేది చాలా ఆలస్యంగా వస్తుంటుంది. అగ్నిమథనం అనేది చాలా కొద్దిసేపట్లోనే అగ్నిమథనం చేయడము ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి చేశాము. అలాగే ప్రతిరోజు కూడా చండీ హోమం చేశాము. గ్రామ ప్రజలందరూ కూడా సామూహికంగా కూర్చొని చండీ హోమాలు చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత సాయంకాలాలు, ప్రతిరోజు సాయంకాలాలు అధివాసాలు, ఒకరోజు జలాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసము అనుకుంటూ అన్ని అధివాసాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత చివరి రోజు పూర్ణాహుతితో పూర్తి చేసుకొని ప్రతిష్టాపన 8:45 ఎంత ప్రతిష్టాపన చేసి ఆ వెంటనే దిగ్విజయంగా విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ, ఊరంతటికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మామిడాల నాగసాయి శర్మ.